హాయ్ అండి, వెల్కమ్ టు బానీస్ వెల్స్. నేను ఈరోజు బ్రోకలీ పాస్తా చేస్తున్నాను. హోల్ వీట్ పాస్తా కాబట్టి మైదా ఉండదు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా హ్యాపీగా తినేయచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం 200 గ్రాములు పాస్తా తీసుకున్నాను. అందులో వాటర్ వేసేసి ఒక అర టీ స్పూను సాల్టు, ఒక టీ స్పూను ఆయిల్ వేసేసి ఇలాగ డబుల్ స్టీమ్ మెథడ్లో చేస్తున్నాను నేను. మీరు మామూలుగా కూడా స్టీమ్ చేసుకోవచ్చు. ఎక్కువ బాయిల్ అవ్వకూడదండి, 3 మినిట్స్ చాలు. స్టవ్ మీద పెట్టేసుకొని ఈ లోపల ఒక బ్లెండర్ తీసుకొని అందులోకి కొంచెం పుదీనా, కొత్తిమీర, 2-3 పచ్చిమిర్చి ముక్కలు, గంట నానబెట్టిన జీడిపప్పు, 100 గ్రాములు పన్నీరు వేసేసి దీంట్లో ఒక హాఫ్ టీ స్పూను సాల్టు, పావు టీ స్పూను పెప్పరు, 2 కప్పులు మిల్క్ వేసేసి, మిల్క్ బదులు మీరు వాటర్ కూడా వేసుకోవచ్చు. మిల్క్ వేస్తే ఇంకా బాగుంటుంది. బ్లెండ్ చేసేసుకొని అది పక్కన పెట్టేసి, చూడండి ఇవి బాయిల్ అయిపోయినాయి. బ్రోకలీ కూడా స్టీమ్ అయింది. ఇది పక్కన తీసేసి ఇప్పుడు ఈ పాస్తాని స్ట్రైన్ చేసేసుకోవాలి. వెంటనే కూల్ వాటర్ వేసేయాలి, లేదంటే ఒకదానికొకటి అతుక్కుపోతాయి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద కొంచెం బటర్ వేసుకొని అది మెల్ట్ అయిన తర్వాత చాప్ చేసిన గార్లిక్ వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా పొడిగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, మనం స్టీమ్ చేసుకున్న బ్రోకలీ కూడా వేసేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు. ఒక పావు టీ స్పూన్ పెప్పరు, ఒక పావు టీ స్పూను సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం బ్లెండ్ చేసుకున్న పేస్ట్ కూడా వేసేసేయండి. ఇందులో మైదా లేదు కాబట్టి చక్కగా పిల్లలు హ్యాపీగా తినచ్చు. ప్రోటీన్ ఉంటుంది. బ్రోకలీ కూడా పిల్లలు తిన్నారు కదా ఇష్టంగా. ఇప్పుడు వాళ్ళైతే ఇష్టంగా తినగలుగుతారు. ఇప్పుడు ఇది ఒక కొంచెం ఉడుకుతున్నప్పుడు మనం ఉడికించుకున్న పాస్తా కూడా వేసేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి, మొత్తం అన్నీ కలిసేలాగా. మా వీడియోస్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు చీజ్ వేసేసుకొని 2 స్లైసెస్ మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ వదిలేస్తే చక్కగా మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ చీజ్ మొత్తం పట్టేలాగా చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇది మీరు బ్రేక్ఫాస్ట్ కింద అయినా చేసుకోవచ్చు, లేదంటే డిన్నర్లోకైనా చేసుకోవచ్చు. ఇప్పుడు వేడిగా సర్వ్ చేసుకుంటే పిల్లలైనా పెద్దలైనా మంచిగా ఎంజాయ్ చేస్తారండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.